నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను అక్రమ్ పాషా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. కొనసాగుతున్న తొలిదశ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్, పలు చోట్ల ఉత్కంఠ ఫలితాలు, మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల విజయం. ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ అగ్రనేతలను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ విజన్ డాక్యుమెంట్పై అధిష్టానం ప్రశంసలు, రాష్ట్ర భవిష్యత్ ముఖచిత్రాన్ని ప్రతిబింబించిందంటూ కితాబు. తెలంగాణ రైజింగ్ సమ్మిట్లో ఒప్పందాలపై బీఆర్ఎస్ ఆరోపణలు, కంపెనీలకు విశ్వసనీయత లేదని విమర్శ, ఈడీ దర్యాప్తుకు డిమాండ్. ఈ నెల 17 నుంచి హైదరాబాద్లో రాష్ట్రపతి శీతాకాల విడిది, ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశం. రైల్వే రిజర్వేషన్ల దుర్వినియోగాన్ని అడ్డుకునేలా కేంద్రం కీలక చర్యలు, 3 కోట్లకు పైగా అనుమానాస్పద యూజర్లను తొలగించామన్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. భారత్ దక్షిణాఫ్రికాల మధ్య రెండో టీ20, టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా. వార్తల్లోని వివరాలు. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 3834 సర్పంచ్ పదవులు, 27628 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటికే చాలా చోట్ల కౌంటింగ్ పూర్తి కాగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో విజయం సాధించారు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంటకు ముగిసింది. 1 గంటలోపు క్యూ లైన్లో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. మొత్తం 37,562 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 4,236 గ్రామ పంచాయతీల్లో 3,834 సర్పంచ్ పదవులు, 37,440 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా అందులో 402 సర్పంచ్ పదవులు, 9,812 వార్డు మెంబర్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 5 సర్పంచ్, 169 వార్డు మెంబర్ పదవులకు నామినేషన్లు రాకపోవడం, 1 సర్పంచ్, 10 వార్డు మెంబర్ పదవులకు కోర్టు స్టే రావడంతో పోటీలో మిగిలిన 3,834 సర్పంచ్, 27,628 వార్డు మెంబర్ స్థానాలకు ఈరోజు పోలింగ్ జరిగింది. పోలింగ్ శాతం రాష్ట్ర వ్యాప్తంగా 79.15% నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. జిల్లాల వారీగా మారిన సగటున 68 నుంచి 72% మధ్య రికార్డైనట్లు అధికారులు తెలిపారు. కొన్ని గ్రామాల్లో 80%కి పైగా, మరికొన్ని చోట్ల 60% కంటే తక్కువ పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచే మహిళా ఓటర్లు భారీగా తరలివచ్చారు. చాలా చోట్ల వృద్ధులు, దివ్యాంగులు కూడా ఓటు వేశారు. ఎక్కడా పెద్ద ఎత్తున అల్లర్లు, గొడవలు లేకుండా ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన భారీ భద్రత, వెబ్కాస్టింగ్, సీసీ కెమెరాల వల్ల ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కాగా సాయంత్రం వరకు దాదాపు అన్ని చోట్ల ఫలితాలు వెలువడ్డాయి. సర్పంచ్ ఫలితాలు ప్రకటించిన వెంటనే గెలిచిన వార్డు మెంబర్లతో సమావేశం పెట్టి ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా జరిపారు. ఈ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు గ్రామాభివృద్ధికి కీలక బాధ్యతలు చేపట్టబోతున్నారు. కేంద్ర పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సర్పంచ్లు, వార్డు మెంబర్లు కలిసి గ్రామ సభలు నిర్వహించి సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాలు, శానిటేషన్, తాగునీరు ఇలా అన్ని అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ ఎన్నికలతో గ్రామీణ ప్రజాస్వామ్యం మరింత బలోపేతమవుతుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. తెలంగాణ విజన్ డాక్యుమెంట్పై కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రశంసలు కురిపించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసీసీ పెద్దలను కలిశారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీలు సురేష్ శెట్కర్, మందాడి అనిల్ కుమార్, మల్లు రవి, కుందూరు రఘువీర్ రెడ్డి, గడ్డం వంశీకృష్ణ తదితరులు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని కలిశారు. ఇక ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించిన తీరుపై ఢిల్లీ పెద్దలు ముఖ్యమంత్రిని అభినందించారు. తెలంగాణ భవిష్యత్ ముఖచిత్రాన్ని విజన్ డాక్యుమెంట్ ప్రతిబింబించిందని అన్నారు. తెలంగాణలో పెట్టుబడుల కోసం రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీల్లో చాలా వరకు విశ్వసనీయత లేనివే ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ నేతలు మన్నె క్రిషాంక్, కె కిషోర్ గౌడ్ తదితరులు మీడియాతో మాట్లాడారు. వారం రోజుల ముందు, నెల రోజుల ముందు పుట్టిన కంపెనీలతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారు.
పరిశ్రమల ముసుగులో ఆర్థిక అక్రమాలు చేస్తున్న కంపెనీలపై ఈడీ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. వంతారా జూ పార్క్ను కాంగ్రెస్ జాతీయ నేతలు రాహుల్ గాంధీ, జయరాం రమేష్ వ్యతిరేకిస్తుంటే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వంతారాతో ఒప్పందాలు కుదుర్చుకుంటుందని, అంబానీ, అదానీలను రాహుల్ గాంధీ విమర్శిస్తే వారితోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దోస్తానా చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే తెలంగాణలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయని విమర్శించారు. ఒకవైపు ఫార్మాసిటీ కోసము కేసీఆర్ గారి ప్రభుత్వం భూసేకరణ చేసి ఫార్మా కంపెనీస్ ఇక్కడికి రావాలి, ఫార్మా పెట్టుబడులు పెట్టాలంటే మీ అయోమయంతో మీరు తెలంగాణ రైజింగ్ అంటున్నారు. ఆ పేరు మంచిదే, కానీ చిత్తశుద్ధి ఎందుకు లేదంటే ఇవాళ ఇక్కడున్న కంపెనీస్ ఇక్కడ పెట్టుబడులు పెట్టడం కాకుండా వెళ్ళిపోతున్నాయి. మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఫాక్స్కాన్ ఎక్స్పాన్షన్ కష్టపడి కేసీఆర్ గారి ప్రభుత్వం ఫాక్స్కాన్ ఇక్కడికి తీసుకొని వస్తే ఆ ఫాక్స్కాన్ ఎక్స్పాన్షన్ మీ టైంలో మీరు చేయలేకపోయినరు, అది వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయింది. సెమీ కండక్టర్ వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయింది. మెట్రో ఫేజ్ 2 ఫండ్స్ కోసం అడగలేకపోయినరు. కీన్స్ వెళ్ళిపోయింది, కార్నింగ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు లేటెస్ట్ గా 2 రోజుల క్రితం నీ తెలంగాణ రైజింగ్ నడుస్తుంటే ఇక్కడ తెలంగాణలో ఉన్న పెట్టుబడులు ఫార్మా కంపెనీ సిగాచి అండ్ విరూపాక్ష కర్నూలుకి వెళ్ళిపోయింది. శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 17 నుంచి 21 వరకు హైదరాబాద్లోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. రాష్ట్రపతి 5 రోజుల పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై సచివాలయంలో ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటన సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, రాష్ట్రపతి నిలయం అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పోలీసు శాఖ భద్రత, ట్రాఫిక్ బందోబస్తు ప్రణాళికను సిద్ధం చేయాలని, అగ్నిమాపక శాఖ అవసరమైన సిబ్బందితో పాటు ఫైర్ టెండర్లు, అన్ని రకాల అగ్నిమాపక యంత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. వైద్యారోగ్య శాఖ వైద్య బృందం అన్ని వేళలా అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని సిఎస్ సూచించారు. నిరంతర విద్యుత్ సరఫరా కోసం తగిన చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. నాణాలు, వారసత్వ అధ్యయనాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలవాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్లోని మరిచెన్నారెడ్డి మానవ వనరుల విభాగంలో ఏర్పాటు చేసిన కాయినేజ్ అండ్ ఎకానమీ ఆఫ్ సదరన్ ఇండియా అనే అంశంపై న్యూమిస్ మ్యాట్రిక్ సొసైటీ ఏర్పాటు చేసిన జాతీయ సెమినార్కు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని శాస్త్రీయ అధ్యయనం, సంస్కృతి, సంరక్షణ, జ్ఞాన ఉత్పత్తిలో కేంద్రీకృత హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని అన్నారు. నాణాలు గత కాలం నాటి పన్ను వ్యవస్థలు, ముద్రణ, సాంకేతికత, వాణిజ్య ప్రాధాన్యతలు, రాజకీయ దృక్పథానికి సంబంధించి ఎన్నో విషయాలను వివరిస్తాయని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. And it is a moment of pride, not just for Telangana. Numismatics may appear to be the study of something small, metal discs that fit into the palm of our hands. I sometimes think coins are the earliest form of compressed data. They pack into a few grams of metal the story of an economy, a ruler's aspirations, technological advances, trade routes, religious symbolism, and even diplomatic relations. If archaeologists had invented the zip file, they would have called it a coin. Southern India is one of the richest numismatic traditions in the world, from the Satavahanas and Ikshwakus, who stamped their economic footprint across the vast trade networks, to the mighty Kakatiyas and the grandeur of Vijayanagara. Our region's coins reveals a history of innovation, artistic refinement, and sophisticated statecraft. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందిస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఆసుపత్రిలో అందించనున్న వైద్య సేవల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు తొలి ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు.
ప్రవాస భారతీయులు దేశ ప్రతిష్టను వారసత్వాన్ని ప్రపంచ నలుమూలలకు తీసుకెళ్తున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జైపూర్ వేదికగా జరిగిన ప్రవాసీ రాజస్థానీ దివస్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. పుట్టిన ఊరికి మాతృభూమికి దూరంగా ఉంటున్న ప్రవాసుల మనసంతా దేశభక్తి నిండి ఉంటుందని అన్నారు. ప్రవాస భారతీయులు దేశానికి పెట్టుబడులు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. రాజస్థాన్ గొప్పతనాన్ని వివరిస్తూ సాంస్కృతిక వారసత్వానికే కాకుండా మైనింగ్కు రాజస్థాన్ కీలకంగా మారబోతోందని అన్నారు. इस मिशन में मैं प्रवासी राजस्थान की भूमिका निर्णायक होना चाहिए. इसके लिए भी आप लोगों से मैं प्रार्थना करता हूं. आपका निवेश सिर्फ एक आर्थिक अवसर नहीं है, ये आपका निवेश, आपका इन्वेस्टमेंट्स, आपका मेहनत, आपका कंट्रीब्यूशन, आपका पार्टिसिपेशन विकसित भारत निर्माण में भी आपकी सीधी भागीदारी होना चाहिए. हमारा मिनरल सेक्टर के अंदर मैं रिक्वेस्ट करना चाहता हूं. और अंत में मैं विशेष रूप से प्रवासी राजस्थानी समाज की कहना चाहूंगा, वो राजस्थान का मिट्टी में खनिज संपदा मिनरल वेल्थ भी है और प्राचीन మైనింగ్ హెరిటేజ్ भी है. పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ పై తాజా సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ని అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, చెప్పండి. చాలా ప్రాంతాల్లో ఇంకా కౌంటింగ్ కొనసాగుతున్నట్లు సమాచారం అందుతోంది. ఇది ఎప్పటి వరకు పూర్తయ్యే అవకాశం ఉంది? తాజా రాష్ట్రంలో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి తొలి దశ ఎన్నికలు ఈ మధ్యాహ్నం ముగిశాయి. వారి పోలింగ్ మధ్యాహ్నం ముగిసింది. అయితే మనం కనుక గమనించినట్లయితే 4236 పంచాయతీలకు ఈ రోజు పోలింగ్ జరిగింది. అయితే ఇప్పటి వరకు కనుక మనం చూస్తున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులు 1075 మంది గెలిచినట్టు మనకు సమాచారం ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ కు సంబంధించి 480 మంది గెలిచినట్టు మనకు సమాచారం ఉంది. బీజేపీ 90 మంది గెలవగా, బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 90 మంది గెలవగా 225 మంది ఇతరులు గెలిచినట్టు మన దగ్గర సమాచారం ఉంది. అయితే ఈ మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ముగిసిన తర్వాత 2 గంటలకు ముందుగా వార్డు సభ్యులకు సంబంధించినటువంటి ఓటింగ్ కౌంటింగ్ చేశారు. తర్వాత సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి బ్యాలెట్ పత్రాలు లెక్కించడం స్టార్ట్ చేశారు. అయితే ఇప్పటివరకు మనకున్న సమాచారం ప్రకారం అయితే మాక్సిమం 70% సంబంధించినటువంటి ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయినట్టు మనకు రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చినటువంటి ప్రకటన తెలుపుతుంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో అంటే కొన్ని ప్రాంతాల్లో కొన్ని గ్రామాల్లో ఏమైందంటే ఒక కౌంటింగ్ కొంతమంది అడుకోవడం, అదేవిధంగా కొన్ని చెదురుమరుగు ఘటనలు మినహా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. మొత్తం మీద తొలి రైట్ చంద్రశేఖర్, ఇప్పటిదాకా వెలువడిన ఫలితాల సరళి ఎలా ఉంది? రైట్, ధన్యవాదాలు చంద్రశేఖర్. మౌలిక సదుపాయాల కొరతతో మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్తో ఈటెల భేటీ అయ్యారు. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని, అనేక కాలనీలు కొత్తగా ఏర్పడుతున్నాయని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గంలో డ్రైనేజీలు, మంచినీటి సదుపాయం, సీసీ రోడ్ల నిర్మాణం కోసం 150 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. కాగా తాను చేసిన విజ్ఞప్తికి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ సానుకూలంగా స్పందించారని ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు. వార్తల్లో ఇప్పుడు స్వల్ప విరామం. పెద్ద కొడలా, ఇది నీ కోసం అమ్మా. దీనికి తొందర వచ్చింది? అరే చిన్న కొడలా, ఇదేమో నీ కోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం. కానీ నాయనమ్మా, మీకోసం అంతా తనదే. నా బ్యాంక్, లాకర్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది. శుభం పలకండి. ఏంటిది? ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. మీ ప్రాపర్టీ అన్వేషణకు ఫుల్ స్టాప్ పెట్టండి. మీ కలలు నిజం చేసే ఫ్లాట్స్, విల్లాస్, ప్లాట్స్ ఇంకా ఎన్నో ప్రాపర్టీస్ కోసం ఎస్బీఐ హోమ్ లోన్స్ మెగా ప్రాపర్టీ షోను December 19, 20, 21న హైటెక్స్ హైదరాబాద్ లో సందర్శించండి. ప్రవేశం ఉచితం. ఎస్బీఐ, ద బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్.
जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान। जब सुरक्षित हैं वे लोग जिन्हें अधिक है टीबी होने की संभावना, तभी साकार होगी टीबी मुक्त भारत की कामना। पहले से मौजूद स्वास्थ्य परिस्थितियाँ टीबी होने की संभावना को बढ़ा सकती हैं। इस वर्ग में आप या आपका परिवार भी हो सकता है। इस समूह में आते हैं वे लोग जिन्हें पिछले 5 वर्ष में टीबी हुआ हो, 60 वर्ष या उससे अधिक आयु, धूम्रपान या शराब का सेवन करने वाले, कुपोषित, टीबी रोगी के साथ रहते हों, मधुमेह रोगी, HIV से पीड़ित लोग। तो टीबी के लक्षण होने पर तुरंत अपनी जांच कराएं। अगर टीबी ना हो तो जरूरत पड़ने पर टीबी प्रिवेंटिव थेरेपी से सुरक्षित हो जाएं। अन्यथा निशुल्क दवा और उपचार का लाभ उठाएं। आइए हम सब मिलकर देश को टीबी मुक्त बनाएं। ट्रीट एवरी टीबी पेशेंट बेस्ट एट द वेरी फर्स्ट अपॉर्चुनिटी। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी। వార్తలకు పునఃస్వాగతం. సింగరేణి బలోపేతానికి సంపూర్ణ సహకారం అందించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాజ్యసభలో 0 అవర్లో ఆయన మాట్లాడుతూ సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి, అనుమతులు, విస్తరణ, ఆర్థిక సుస్థిరత గురించి మాట్లాడారు. కొత్తగూడెం వీకేసీ, జవహర్ ఖని, ఓపెన్ కాస్ట్, గుండాల ఇల్లందు ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నాయని అన్నారు. సింగరేణి కాలరీస్ ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి బయటపడడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పలు రాష్ట్రాలు సింగరేణికి బకాయి పడిన మొత్తం విడుదలయ్యేలా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర విజ్ఞప్తి చేశారు. For 2025-26, this company needs support and quick decisions to recover from these setbacks. At the same time, key expansion projects such as the Kottagudem VK Open Cast Mine and JK OCP and Gundala projects in Illandu are still waiting for approvals from different authorities. These delays are slowing down SCCL growth and also affecting coal availability for the southern region, sir. Sir, as the company expands, safety, efficiency and environmental protection must be the top priorities. Workers are demanding better monitoring systems, modern machinery and faster clearance so that mining is both safe and sustainable, sir. Through this house, I request the union government to take urgent steps to support SCCL Singareni Collieries Company Limited, sir. It is production, its workers, its finance and its news driver. దేశంలోనే తొలిసారిగా పూర్తి హైడ్రోజన్తో నడిచే ప్రయాణికుల నౌక అందుబాటులోకి వచ్చింది. వారణాసిలోని నమోఘాట్లో కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈ నౌకను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నౌకను ప్రారంభించడం ద్వారా పర్యావరణ పరిరక్షణ దిశగా కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసిందని అన్నారు. నిల్వ చేసిన హైడ్రోజన్ను విద్యుత్గా మార్చుకొని నడిచే ఈ నౌక ద్వారా ఎటువంటి కాలుష్యం జరగదని, ఉత్పత్తిగా నీటిని మాత్రమే విడుదల చేస్తుందని అన్నారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ నౌక మేక్ ఇన్ ఇండియాకు మాత్రమే కాకుండా గ్రీన్ ఎనర్జీ రంగంలో ప్రభుత్వ చిత్తశుద్ధికి కూడా నిదర్శనమని అన్నారు. और माँ गंगा के चरणों में मेरा कोटि कोटि प्रणाम। और माँ गंगा के आशीर्वाद से आज हम लोगों ने परम आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में जलमार्ग विकास के सिलसिले में नई नई हम लोगों ने कदम उठाए हैं और परिवहन व्यवस्था को हम अधिक गति देने के लिए आज भिन्न भिन्न कार्यक्रम देश के अलग अलग प्रांतों में ले गए हैं, सफलपूर्वक उसको लागू की गई है। ऐसे ही एक कार्यक्रम जैसे आप लोगों को मालूम है, नेशनल जो हाइड्रोजन मिशन लक्ष्य है प्रदूषण मुक्त भारत, और प्रदूषण मुक्त भारत बनाने के लिए हमें अलग अलग मंत्रालय की तरफ से जो भी कार्यक्रम ली गई है आप लोगों ने देखा है, आप लोगों ने भी सहयोग की है। ये भेसेल को लॉन्च की थी 1 साल पहले। आप लोगों को मालूम है माननीय प्रधानमंत्री जी के निर्देश के मुताबिक कि हाँ आज माँ गंगा के चरणों पे हम समर्पित भावनाओं से डेडिकेट करने आए। వార్తల్లో ఇప్పుడు స్వల్ప విరామం. मौत कभी अचानक आती है तो कभी दबे पांव। दुर्घटना प्रभावित गर्भवती महिला, थैलेसीमिया रोगी के लिए रक्त का अभाव जानलेवा हो सकता है। जिंदगी और मौत की इस लड़ाई में आप बन सकते हैं सुपर हीरो। रक्तदान करने से कम नहीं होता, गर्व होता है, जान बचाने का गर्व। आखिरकार मैं 18 की हो गई,
तो इस बार मैंने वोट भी डाला और खून भी दे पाई। 65 साल की उम्र तक 177 बार किया स्वैच्छिक रक्तदान और यही है मेरा अभिमान। कीजिए रक्तदान और बनिए किसी के चेहरे की मुस्कान। लेकिन नन्ही सी जान आपका हमेशा करेंगे सम्मान। आप हो मेरे सुपर हीरो। रक्तदान यानी जीवन दान। थैंक यू। ब्लड ट्रांसफ्यूजन सर्विसेज डिवीजन DGHS स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी। వార్తలకు తిరిగి స్వాగతం. రైల్వే రిజర్వేషన్ల దుర్వినియోగం అరికట్టేందుకు రైల్వే శాఖ కీలక చర్యలు చేపట్టింది. ఈ ఏడాది జనవరి నుంచి 3 కోట్లకు పైగా సందేహాస్పద యూజర్ ఐడీలను డీయాక్టివేట్ చేసినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్సభకు లిఖితపూర్వకంగా తెలిపారు. ఐఆర్సీటీసీ రిజర్వేషన్ సిస్టమ్ అత్యంత సురక్షితమైన ఐటీ ప్లాట్ఫామ్ అని, ఆధునిక సైబర్ సెక్యూరిటీ కంట్రోల్స్ ఉన్నాయని చెప్పారు. తత్కాల్ దుర్వినియోగం అరికట్టేందుకు ఆధార్ ఆధారిత ఓటీపీ వెరిఫికేషన్ దశల వారీగా అమలు చేస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే 322 రైళ్లలో అమల్లోకి వచ్చిందని అన్నారు. దీంతో ఈ రైళ్లలో కన్ఫర్మ్డ్ తత్కాల్ టికెట్ అందుబాటు సమయం 65% పెరిగిందని తెలిపారు. రిజర్వేషన్ సిస్టమ్ పనితీరు మెరుగుపరిచేందుకు రెగ్యులర్ తత్కాల్ టికెట్ల అందుబాటుకు పెంచేందుకు రైల్వే శాఖ అనేక చర్యలు చేపట్టిందని రైల్వే మంత్రి వెల్లడించారు. వందే మాతరం 150వ వార్షికోత్సవాలపై రాజ్యసభలో చర్చ ముగిసింది. వందే మాతరం ప్రజలను ఐక్యం చేసిన మంత్రమని కేంద్ర మంత్రి జేపీ నడ్డా ముగింపు ప్రసంగంలో వెల్లడించారు. దేశ సంస్కృతితో అనుసంధానం చేసే గీతమని అన్నారు. స్వాతంత్ర సమరంలో ఈ గీతం అందరికీ ఉత్తేజం కలిగించిందని, చరిత్రకు సాక్ష్యమని చెప్పారు. ఇక కాంగ్రెస్ ఆరోపణలపై జేపీ నడ్డా స్పందిస్తూ నెహ్రూను అవమానించడం తమ ఉద్దేశం కాదని, చరిత్రను అందరికీ తెలియజేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు. 1937లో నెహ్రూ అధ్యక్షతన కమ్యూనల్ ఒత్తిడితో వందే మాతరంలోని కొన్ని శ్లోకాలు తొలగించారని ఆరోపించారు. స్వాతంత్ర్యం తర్వాత ఈ గీతానికి గౌరవం లభించలేదని అన్నారు. స్వాతంత్ర సమరం చూడని యువతకు ఈ చర్చ ద్వారా గీతం గొప్పదనం తెలుస్తుందని నడ్డా పేర్కొన్నారు. जब हम वंदे मातरम की बात करते हैं तो हम यह मानते हैं कि ये देश की आत्मा को जगाने का मंत्र है। हम ये मानते हैं कि ये राष्ट्र का पुनर्जागरण है और हम यह भी मानते हैं कि ये राष्ट्र के पुनर्निर्माण का एक तरीके से आह्वान है और इसलिए यह मंत्र हम सब लोगों को प्रेरित भी करता है और हमारे को अपनी संस्कृति से जोड़ने का सुअवसर भी देता है और उसके लिए प्रेरणा भी देता है। हमारी संस्कृति, गौरवमय संस्कृति, उसके प्रति इस गीत से हमें प्रेरणा मिलती है, ऐसा हम देखते हैं। यह गीत इतिहास के बहुत सी घटनाओं का साक्षी है, जो घटनाएं आज़ादी के समय घटी और ये वंदे मातरम का मंत्र उन सबको ऊर्जा देता हुआ उस आज़ादी के आंदोलन में, आज़ादी की लड़ाई में इसने ऊर्जा का काम किया है, यह भी हम सब लोग जानते हैं। విదేశాల్లో భారత కార్మికుల భద్రత, సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఫిర్యాదులు వచ్చిన వెంటనే భారత రాయబార కార్యాలయాలు విదేశీ యజమానులతో సంప్రదించి తగిన కార్మికుల పని ప్రదేశాన్ని సందర్శించి సమస్యలు పరిష్కరిస్తాయని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ రాజ్యసభకు లిఖితపూర్వకంగా తెలిపారు. ప్రవాసీ భారతీయ సహాయ కేంద్రాలు ఢిల్లీ, దుబాయ్, రియాద్, జెడ్డా, కోలాలంపూర్లో ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ ఏడాది విదేశాల నుంచి 16,000కు పైగా ఫిర్యాదులు వచ్చాయని తెలియజేశారు. పెట్రోల్లో 20% ఇథనాల్ మిశ్రమం కలపడం వల్ల దేశంలో కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు 736 లక్షల మెట్రిక్ టన్నులు తగ్గాయని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. లోక్సభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఇథనాల్ గ్రీన్ ఇంధనమని, కాలుష్యం తగ్గిస్తుందని, రైతుల ఆదాయం పెంచుతుందని తెలియజేశారు. ప్రస్తుతం దేశం ఏటా 22 లక్షల కోట్ల రూపాయల శిలాజ ఇంధనాలు దిగుమతి చేసుకుంటోందని, దీన్ని తగ్గించాలని అన్నారు. శిలాజ ఇంధన దిగుమతుల బిల్లు తగ్గితేనే అభివృద్ధి చెందిన దేశంగా ఎదగలమని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. उसमें हमारा फॉसिल फ्यूल का इंपोर्ट 22 लाख करोड़ रुपए का है अध्यक्ष महाराज, और जो प्रदूषण हो रहा है उसके परिणाम हम सब भुगत रहे हैं। इथेनॉल एक ग्रीन फ्यूल है और उससे प्रदूषण कम होता है और इसलिए अभी तक जो इथेनॉल हमने यूज़ किया है उसके कारण विशेष रूप से जो कार्बन डाइऑक्साइड का जो इमिशन है उसमें करीब 245 लाख मेट्रिक टन
ये जो क्रूड ऑयल को इथेनॉल ने सब्स्टिट्यूट किया है और करीब इसके साथ कार्बन इमिशन रिडक्शन में 736 लाख मेट्रिक टन इक्विवेलेंट टू 30 करोड़ ट्री लगाएंगे, इतना हमने उसमें प्रदूषण कम हुआ है। मुझे लगता है कि इसमें किसानों का भी इसका बहुत बड़ा फायदा हुआ है और एक दिन 22 लाख करोड़ का ये इंपोर्ट समाप्त करके हम विकसित करके हमारे देश को, किसान को आज हमने ऊर्जा दाता, ईंधन दाता बनाया है। సహజ సౌందర్యం, సాంస్కృతిక వైవిధ్యం, ధైర్య సాహసాలకు మణిపూర్ రాష్ట్రం ప్రసిద్ధి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఇంఫాల్లో మణిపూర్ ప్రభుత్వం నిర్వహించిన పౌర సన్మాన కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ మణిపూర్ రాష్ట్రం శాంతి, సమగ్రత మార్గంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ప్రజలు ఐక్యంగా ఉండి అభివృద్ధిని సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. Manipur is a land of resilience, courage, and extraordinary culture richness. Over generations, its people have enriched the nation by contributing immensely to diverse areas, including sports, the armed forces, art and culture, and public service. I want to assure you that taking care of the concerns of the people of Manipur is highest priority for us. My government stands with every affected family. The Union government remains fully committed to strengthening harmony, ensuring security, and supporting Manipur in its journey towards stability and prosperity. The government is also committed to promote equitable development across the state and will ensure that the fruits of development and progress reach each and every corner of. ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో దివంగత నటుడు ధర్మేంద్ర సంస్మరణ సభ నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ధర్మేంద్ర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ రాజకీయ నాయకులు పాల్గొన్నారు. ధర్మేంద్ర సినిమా రంగానికి చేసిన సేవలను అందరూ గుర్తు చేసుకున్నారు. ఇండిగో సంక్షోభంతో గత వారం రోజులుగా వందలాది విమానాలు రద్దు కావడంతో టికెట్లు బుక్ చేసుకున్న వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో సిబ్బంది సంఖ్యను పెంచుకుంటూ క్రమంగా విమానాల సంఖ్యను పెంచుతున్న ఇండిగో తమ సంస్థ కార్యకలాపాల అంతరాయం కారణంగా ప్రభావితమైనటువంటి ప్రయాణికులకు పరిహారం ప్రకటించింది. ఈ నెల 3, 4, 5 తేదీల్లో విమానాల రద్దుతో ఇబ్బంది పడిన ప్రయాణికులకు 10,000 రూపాయల పరిహారం ప్రకటించింది. ఈ పరిహారాన్ని ట్రావెల్ వోచర్ల రూపంలో అందిస్తున్నట్లు ఇండిగో తెలిపింది. దీన్ని సంవత్సరంలోపు ఇండిగోలో చేసే ఏ ప్రయాణికానిక వినియోగించుకోవచ్చని తెలిపింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన పరిహారానికి ఇది అదనమని తెలిపింది. కాగా ఇవాళ కూడా పలు విమానాలు రద్దు కాగా అందుకు వాతావరణ పరిస్థితులు కూడా కారణమని ఇండిగో సంస్థ తెలిపింది. చండీగఢ్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండో టీ20 ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. ఎటువంటి మార్పు లేకుండానే తొలి టీ20లో ఆడిన జట్టుతోనే ఇండియా బరిలోకి దిగుతుండగా అటు సఫారీలు కూడా మార్పులేమీ చేయలేదు. కాగా తొలి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఆ తర్వాత సఫారీలను 100 పరుగుల్లోపై కట్టడి చేసింది. ఇవాళ తొలుత బౌలింగ్ చేసుకున్న సూర్యకుమార్ సేన ఏం చేస్తుందో చూడాలి. కాగా తొలుత బ్యాటింగ్ చేస్తున్న సౌత్ ఆఫ్రికా పవర్ ప్లే ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది. దూరదర్శన్ యాదగిరి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగంలో క్యాజువల్ పద్ధతిన పనిచేసేందుకు ప్రసార భారతి నోటిఫికేషన్ జారీ చేసింది. అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్ తెలుగు, ఉర్దూ, కాపీ ఎడిటర్ తెలుగు, ఉర్దూ, అసిస్టెంట్ వెబ్సైట్ ఎడిటర్ తెలుగు, ఉర్దూ, వీడియో ఎడిటర్ తెలుగు, ఉర్దూ, బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్స్ మరియు న్యూస్ రీడర్, యాంకర్ తెలుగు, ఉర్దూ కేటగిరీల్లో అసైన్మెంట్ ప్రాతిపదికన పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలకు ప్రసార భారతి వెబ్సైట్ సందర్శించవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ 15 డిసెంబర్ 2025. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం.
కొనసాగుతున్న తొలిదశ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్, పలు చోట్ల ఉత్కంఠ ఫలితాలు, మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల విజయం. ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ అగ్రనేతలను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ విజన్ డాక్యుమెంట్పై అధిష్టానం ప్రశంసలు, రాష్ట్ర భవిష్యత్ ముఖ చిత్రాన్ని ప్రతిబింబించిందంటూ కితాబు. తెలంగాణ రైజింగ్ సమ్మిట్లో ఒప్పందాలపై బీఆర్ఎస్ ఆరోపణలు, కంపెనీలకు విశ్వసనీయత లేదని విమర్శ, ఈడీ దర్యాప్తుకు డిమాండ్. ఈ నెల 17 నుంచి హైదరాబాద్లో రాష్ట్రపతి శీతాకాల విడిది, ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశం. రైల్వే రిజర్వేషన్ల దుర్వినియోగాన్ని అడ్డుకునేలా కేంద్రం కీలక చర్యలు, 3 కోట్లకు పైగా అనుమానాస్పద యూజర్లను తొలగించామన్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. భారత్ దక్షిణాఫ్రికాల మధ్య రెండో టీ20, టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా డిడి న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి.